అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అత్యంత కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. నిజానికి ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలో పవర్ఫుల్ పోస్టు హోంమంత్రి అయినప్పటికీ, హోంమంత్రిత్వ శాఖ అయినప్పటికీ ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలో ఎక్కువ పని ఉండేది, ఎక్కువ మందితో కనెక్షన్ ఉండేది ఈ శాఖ, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మన రాష్ట్రంలో మోర్ దాన్ 75% గ్రామీణ ప్రాంతాలే. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులే. మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే సుమారుగా 142 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాలు. సో వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో లింక్ రోడ్లు వేయాలన్నా, అంతర్గత రోడ్లు వేయాలన్నా, ఏ చిన్న డొంక రోడ్లు వేయాలన్నా, లేదా ఊరు నుంచి పొలాలకు రోడ్లు వేయాలన్నా, ఎన్ఆర్ఈఎస్ మెటీరియల్ కాంపోనెంట్ వాడాలన్నా, ఏం చేయాలన్నా సరే, ఏ స్పెషల్ ఫండ్స్ కావాలన్నా సరే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కీలకం, పవన్ కళ్యాణ్ గారే కీలకం. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా ముఖ్యమంత్రి తర్వాత స్థాయి ముఖ్యమంత్రి అంత వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారితో ఉన్నంత చనువు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉండదు, లేదు. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో మనిషి, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంట్లో మనిషి. రెండు పార్టీలు కలిపి కూటమిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కష్టమే. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకట్లా. ఎందుకంటే ఆయన విపరీతమైన బిజీ షెడ్యూల్లో ఉన్నారు. షూటింగ్లు కూడా మనకు తెలియకుండానే ఆయన సైలెంట్గా వారంలో 2 రోజులు షూటింగ్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే తప్పట్లా. హరహర వీరమల్లు ఒక సినిమా కమిట్ అయ్యారు, ఓజీ ఒకటి కమిట్ అయ్యారు. ఓజీ ఏమో రిలీజ్కి దగ్గరలో ఉంది, మార్చిలో ఏదో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో 3 సినిమాలు ఉన్నాయండి, అవి కంప్లీట్ చేయాలి. మరోవైపు మంత్రిగా పూర్తిగా పట్టు సాధించాలి, మరోవైపు పార్టీ మీద దృష్టి పెట్టాలి, పార్టీని మరింత గ్రౌండ్లోకి తీసుకువెళ్ళాలి. ఇలా చాలా కీలకమైన పనుల్లో ఆయన ఉన్నారు. సో అందుకని తన పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిగా అపాయింట్మెంట్లు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎలా ఇవ్వగలరు అంటే, నేను ఇది వేగ్గా చేస్తున్నది కాదులే, ఒక 4-5 ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత చేస్తున్నాను. వాళ్ళకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏమైనా నిధులు కావాలంటే పాపం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ నియోజకవర్గానికి, వాళ్ళ మండల కేంద్రం నుంచి ఒక మారుమూల గ్రామానికి దాదాపుగా 9 కిలోమీటర్ల రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. 9 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తుంది. దానికి 9 కోట్ల అవుతుంది ఎస్టిమేషన్. దానికి అప్రూవల్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఇచ్చి చూడండి అని చెప్పి ఆ సెక్రటరీ కలెక్టర్కి ఇస్తే, కలెక్టర్ ఏమో ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసుకొని దానికి ఎంత అవుద్దో ఎంతో ఎస్టిమేషన్స్ వేయించి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి అప్రూవల్ ఇస్తే, ఎస్ మీరు చేసుకోండి మేము ఫైనాన్స్ ఇస్తామని వీళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు మళ్ళీ జరుగుతుంది. కిందకి వెళ్ళిన ఫైల్ మళ్ళీ పైకి రావాలి. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మంత్రి గారి సంతకం కావాలి, డిపార్ట్మెంట్ సెక్రటరీ సంతకం కావాలి. ఇన్ని ప్రాసెస్ ఇవన్నీ జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ దొరకట్లా. చాలామంది ఎమ్మెల్యేలకు ఇదే సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇచ్చారు, దీన్ని నెగిటివ్ కోణంలో చూడొద్దు. ఎవరు ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు ఇమ్మెచ్యూర్ కాబట్టి వాళ్ళకి చెప్తున్నా, దీన్ని మీరు నెగిటివ్ కోణంలో చూడాల్సిన పని లేదు. యాక్చువల్లీ పంచాయతీలకు నిధులు ఇచ్చారు, ఉపాధి హామీ నిధులు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, సీసీ రోడ్లు వేయడానికి చాలా పనులు జరుగుతున్నాయి. దాదాపుగా 4,500 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి కాక. కానీ ఇక్కడ సమస్య అంతా అంటే కొత్తగా వేయాల్సిన రోడ్లు, లింక్ రోడ్లు, జిల్లా పరిషత్కి సంబంధించిన రోడ్లు ఇవన్నమాట. సో దీనికి ప్రపోజల్స్ ఇవ్వడానికి అపాయింట్మెంట్లు దొరక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకేష్ గారిని కలిసో లేదంటే చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఇస్తున్నారు. ఆ ఫైలు సాధారణంగా 90% మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇస్తుంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి, ఇదిగో ఇది మా పలానా కాన్స్టిట్యున్సీలో పలానా ఎమ్మెల్యే అడిగారు చెయ్యండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు చెప్తే అప్పుడు వెళ్తుందన్నమాట. అది కాస్త కమ్యూనికేషన్ సమస్య గ్యాప్గా మారుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ మంత్రులతో ఈజీగానే కలవగలరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో ఉన్న ఇతర మంత్రులతో ఈజీగానే కలవగలరు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్న మంత్రులతో కలవగలరు, కానీ సీఎం గారితో కలవడం కష్టం. రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా, అపాయింట్మెంట్లు దొరకని కారణంగా, ఇవ్వని కారణంగా, ఎమ్మెల్యేలకు ఏమాత్రం అందుబాటులో లేని కారణంగా సీఎం గారి దగ్గరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. మాకు ఆయన దొరకట్లేదు, మాకు మీరే చేయాలి,
మేము ఇలా హామీ ఇచ్చాం, మేము కమిట్మెంట్ అయ్యాం, మాకు 5 కోట్ల నిధులు కావాలి, మాకు స్పెషల్ ఫండ్ ఒక 20 కోట్లు కావాలి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అని పదే సీఎం గారికి వెళ్ళడం, సీఎం గారేమో ఇంకా పవన్ కళ్యాణ్ గారు తరచూ కలిసి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అది కాస్త కోఆర్డినేషన్ ఫెయిల్యూర్గా కనిపిస్తోంది ప్రస్తుతానికైతే. థ్యాంక్ యూ.